గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరూ బాగా చదువుతున్నారా? సెల్ ఫోన్తో ఆడుతున్నారా? ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెప్తున్నారా? మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? ఇదిగో నేను ఎమ్మెల్యేనన్న సంగతి పక్కన పెట్టండి, ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. మీ మనసులో ఏమున్నా చెప్పండి అంటూ యలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ విద్యార్థులతో మమేకమయ్యారు. మునగబాగ్ మండలం నాగులపల్లి హై స్కూలు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్న భోజనం నిర్వహించే కిచెన్కి వెళ్లారు. పప్పు రసం పరిశీలించారు, భోజనం చేశారు, సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలు బాగా చదవండి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకుంటారంటూ విద్యార్థులను ప్రోత్సహించారు. రానున్న రోజుల్లో మంత్రి లోకేష్ ప్రభుత్వ విద్యా విధానంలో పెను మార్పులు తీసుకురానున్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నారు, విద్యార్థులు వచ్చి వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి ఇది మెకానిజంలో నడుస్తుంది. విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య గ్యాప్ ఏర్పడింది. అది ఫీల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. నాగులపల్లిలో దేశం పార్టీ నాయకులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు పాల్గొన్నారు. అచ్యుతాపురంలో వికలాంగుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, పప్పల చలపతిరావు పాల్గొన్నారు.